హాయ్ అండి, వెల్కమ్ టు రిట్టి ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఎప్పుడు మనకి కుకింగే కాకుండా బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తాను నేను. ఉమెన్స్కి చాలా సింపుల్గా ఇంట్లో ఉంటూ మనము చేసుకోవచ్చండి. పార్ట్ టైము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంట్లో ఉన్న ఫ్రీ టైంలో మన వీలుని బట్టి మీకు సౌకర్యంగా ఉన్నంత వరకు ఈ బిజినెస్ టిప్స్ని ఉపయోగించి ఇండివిజువల్గా ఏదైనా చేసుకోవచ్చు. వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడంటారు కదా, అట్లా మనం కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మహిళలకు అందరూ వ్యాపారవేత్తలుగా ఎదగడానికి నా ఛానల్లో మీకు బిజినెస్ సూచనలు చెప్తున్నానండి. మొదటిగా క్లాత్ బిజినెస్. ఇందులో ముఖ్యంగా ఒకసారి పెట్టుబడి పెట్టుకోవచ్చండి. రెడీమేడ్ క్లాత్ లేదా మెటీరియల్స్ కానీ ఇంట్లో మనం స్టాక్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే రెడీమేడ్ బట్టల్లో స్పీడ్గా సేల్స్ అవ్వాలి అంటే ముందుగా మీరు జ్యువెలరీ క్వాలిటీ కలిగిన టాప్స్ కానీ చున్నీలు కానీ ఎక్కువగా సేల్ అవుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం అంతా కూడా యువత టాప్స్ మీద ఉన్నారు కదండి. బ్రాండెడ్ టాప్స్ కానీ అనార్కలి టాప్స్ అని లేటెస్ట్ టాప్స్ చాలా రకాలు వస్తున్నాయి. అట్లాగా తెచ్చుకుంటే మనము సేల్ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టేసుకొని ఎవరికన్నా కావాలంటే మనం ఫోన్ ద్వారా కూడా వాట్సాప్ ద్వారా కూడా బిజినెస్ చేసేస్తున్నాము. అంత తేలిగ్గా ఇంట్లో ఉంటూ మనం ఎక్కడికి బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉన్న ఫ్రీ టైంనే ఉపయోగించుకుంటూ చక్కగా చేసుకునే అవకాశం అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా ఇన్కమ్ నీడ్ ఉంది అంటే కనుక ఈ విధంగా ట్రై చేస్తే బాగుంటుంది, మంచిగా సక్సెస్ అవుతారు. ఇది నా ఒపీనియన్ అండి. ఇట్లా నాకు దగ్గర ఒక 4-5 బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. అది మీకు కూడా ఇన్ఫామ్ చేద్దామని నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒకసారి పెట్టుబడి పెట్టి మనం ఇది వరకు క్లాత్ మెటీరియల్స్ అని ఫాల్స్ అని అమ్మేవారు. ఇప్పుడంతా జనరల్ టెక్నాలజీ మారింది కదండి. టాప్స్, లెగ్గిన్స్ అని ఇట్లా చున్నీలని అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్ మెథడ్లో చేసుకునే బిజినెస్. వీటిని మనం ఆన్లైన్లో కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మనం తీసుకొచ్చిన మెటీరియల్ని వీడియోస్ కింద చూపించేసి షార్ట్స్లో పెట్టచ్చు, లేదా ఆన్లైన్ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసండి తిరితిండండి. మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, అలా కూడా మనము చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ అమ్మాలి, ఎలా, ఏ విషయానికి ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ఇంట్లో నుండే సేల్స్ చేసేయచ్చు. బిజినెస్ యాప్స్ అనగా ఫ్లిప్కార్టు, అమెజాను, మీషో టైఅప్ అయితే కనుక వాళ్ళు కూడా మనకి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా బిజినెస్ చేసుకునే అవకాశాన్ని ఇస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా యాప్స్ ద్వారా మనకు బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. చిరుతిళ్ళు అనేటప్పటికి చాలామందికి ఒక ఒపీనియన్ ఉంటుందండి. ఇంట్లో స్వీట్స్ చేయడం కానీ, జంతికలు చేయడం కానీ ఇట్లాగా స్నాక్స్ చేసుకుంటారు. ఇవి మీ ఇంటికి ఒకవేళ మీ ఇల్లు కనుక మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంటే ఇంటి బయట చిన్న బడ్డీ ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్ కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ని కానీ ఏర్పాటు చేసుకుంటే అలా కూడా బాగుంటుంది. ఎక్కువ టైం మనం శ్రమ పడకుండా ఇంట్లో లేజర్ టైంలో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని బట్టి మనం అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సపోజ్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, మార్నింగ్ టైం మనకు అవ్వదు కదా, ఈవినింగ్ ఫ్రీ టైంలో మనం ఏమైనా స్నాక్స్ పెట్టుకోవచ్చు. అలానే ఇప్పటి రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా మారిపోయాయండి. పానీపూరి అని, నూడిల్స్ అని, రెడీమేడ్ టిఫిన్స్ అని, అంటే జంక్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇవి వస్తున్నాయి కదా. సింపుల్గా అలా మనం ఫ్రై చేసుకొని ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మరి మీరేమంటారు? మరి మనం బయటకు వెళ్ళకుండా ఇంట్లో అయినా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ను ఆన్లైన్ వ్యాపారం అనగా అమెజాన్, జొమాటో, స్విగ్గీ లాంటి యాప్స్ ద్వారా కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఆన్లైన్ బిజినెస్కి అయితే చాలా డిమాండ్ ఉంది. మనమే బాస్, మనం ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదండి. ఉద్యోగస్తులకైతే ప్రతి దానికి పర్మిషన్ కావాలి. కానీ ఇలాంటి బిజినెస్లు మనం ఇంట్లో చేసుకుని మన చేతుల్లో మనం ఉంటాము. ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు. ఏమంటారు? మరి మీకు ఎలా అనిపించింది ఈ బిజినెస్ ప్లాను? నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పటి రోజుల్లో చాలా ఫేమస్ అయింది ఇమిటేషన్ జ్యువెలరీ. అదేనండి 1 గ్రామ్ గోల్డ్. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వ్యాపారం. ఇందులో ఆన్లైన్లో మనం ప్రతిదీ కూడా క్లిప్ దగ్గర నుంచి శారీస్ వరకు ప్రతిదీ ఆన్లైన్లో సేల్స్ అవుతున్నాయి. ఈ బిజినెస్ను ఇంట్లో నుండి కానీ, షాప్స్ ద్వారా కానీ, ఆన్లైన్ బిజినెస్ నుండి కానీ బాగా ఫాస్ట్గా నడుస్తుంది, త్వరగా క్లిక్ అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ అనేటప్పటికీ మనం ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. అది టిఫిన్స్ కానీ, లైక్ స్నాక్స్ అని, ఏదైనా సరే మనం ఆన్లైన్లో చాలా
సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఫాస్ట్గా వెళ్ళటానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బట్టి మీరు ఏం చేస్తారు, జూట్ బ్యాగ్స్ అని, స్వీట్స్ అని, ఏదైతే మీకు ఇష్టం ఉందో ఆ రంగంలోనే మీరు ముందుకు రావడానికి ఆన్లైన్ అనేది ఒక ప్లాట్ఫామ్ కింద బాగా ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిన టాలెంటు, మీకు నచ్చిన వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకొని మీకు మీరు బాస్గా ఉంటూ ఫ్యామిలీ మెంబర్స్తో ఇంట్లో గడుపుతూ చక్కగా చేసుకునే బిజినెస్ ఐడియాస్ అయితే నేను తెలియచేశాను. ఇందులో మీకు ఏది నచ్చింది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకొని మళ్ళీ యాడ్ చేస్తాను. మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుందండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఆన్లైన్ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న టాలెంట్ని బట్టి చక్కగా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే టైలరింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ టైలరింగ్ చేసేవాళ్ళు రెడీమేడ్ బ్లౌజెస్ని కానీ, క్లాత్ మెటీరియల్స్ మీద ఎంబ్రాయిడరీ కానీ, హ్యాండ్ వర్క్ కానీ ఇలా చేసి కూడా ఆన్లైన్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మనకి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా సేల్స్ చేసుకోవడానికి ఒక ఛానల్ అనేది ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీకు తెలియజేస్తాను, ఎలా ఆన్లైన్ బిజినెస్ అనేది చేయాలి అని. ఈలోగా మీరు ఏ వ్యాపారం చేయాలని డిసైడ్ అవ్వండి. అట్లానే ఇంట్లో మనకి జూట్ బ్యాగ్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, లేదా కొండ బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, ఇలాగా మనకి చాలామందికి కొన్ని రకాల టాలెంట్స్ ఉంటాయి. అవి ఏంటన్నది ప్రతిభను బయటకు పెట్టి మనం ఇంట్లో మన చేతిలో ఉన్న టైంని బట్టి వినియోగించుకుంటూ చాలా సింపుల్గా ఇలా మనం బిజినెస్ ప్లాన్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీరు బిజినెస్ ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఉన్న స్కీమ్స్ని బట్టి మీకు ఏ విధంగా లోన్స్ వస్తాయి ఇవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేస్తానండి, పోస్ట్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే అలర్ట్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకేమన్నా మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెషన్లో దేని గురించి తెలుసుకోదలుచుకున్నారనేది నాకు ఇన్ఫామ్ చేయండి. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.